ఈ వీడియో చూస్తున్న వారికి నమస్తే అండి. ఈరోజు సమాచారం తెలుసుకుందాం. ప్రభుత్వ ఉద్యోగుల పెన్షను విధానాన్ని సమీక్షించేందుకు గత ఏడాది ఏప్రిల్ 6వ తేదీన కమిటీ ఏర్పాటు చేసినట్లు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి గారు తెలిపారు. ఈ కమిటీ ఇంకా తన తుది నివేదికను సమర్పించలేదని చెప్పారు. మంగళవారం రాజ్యసభలో కొందరు సభ్యులు అడిగిన ప్రశ్నకు ఆయన బదులిచ్చారు. కొత్త పెన్షను న్యూ పెన్షన్ స్కీమ్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షను విధానం ఓల్డ్ పెన్షన్ సిస్టమ్ విధానాన్ని పునరుద్ధరించాలని ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు విజ్ఞాపనలు చేస్తూనే ఉన్నాయని, వాటన్నిటిని ఈ కమిటీకి పంపించినట్లు చెప్పారు. రేపు అనగా 8వ నెల 1వ తేదీ నైట్ కల్లా పెన్షనర్స్కి తమ బ్యాంక్ అకౌంట్లో నగదు జమ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయండి. పెన్షన్ జమ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి అనే సమాచారం. ఇప్పుడు మరో సమాచారం తెలుసుకుందాం. గత ఆర్థిక సంవత్సరానికి 2023-2024 గాను ఆదాయ పన్ను రిటర్నులు దాఖలు చేసేందుకు బుధవారం ఈ నెల 31తో గడువు ముగియనుంది. ఈ గడువు పెంచాలని అనేక విన్నపాలు వస్తున్నా ప్రభుత్వం నుంచి స్పందన రాలేదు. ఇప్పటి వరకు రిటర్నులు దాఖలు చేయని వారు సత్వరం ఈ ప్రక్రియ ముగించాల్సి ఉంటుంది. లేకపోతే పలు ప్రయోజనాలు కోల్పోవడంతో పాటు ఆలస్యంగా రిటర్నులు సమర్పించే రుసుములు ఉంటాయని ఆదాయ పన్ను విభాగం సూచిస్తోంది. ఇప్పుడు మరో సమాచారం తెలుసుకుందాం. అటవీశాఖ ఉద్యోగులపై దాడి చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఉప ముఖ్యమంత్రి పర్యావరణ అటవీశాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గారు హెచ్చరించారు. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. పల్నాడు జిల్లా విజయపురి సౌత్ రేంజ్ అటవీ పరిధిలో వన్యప్రాణులను అక్రమ రవాణా చేసే ముఠాను అదుపులోకి తీసుకునే క్రమంలో అటవీశాఖ ఉద్యోగులపై జరిగిన దాడిని పవన్ కళ్యాణ్ గారు ఖండించారు. ఆ జిల్లా కలెక్టర్ ఎస్పీలతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని, అటవీ పరిసర ప్రాంతాల్లోని ప్రజలకు వన్యప్రాణి సంరక్షణ చట్టాలపై అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. మీరు వరుసగా 3 సంవత్సరాలు ఆదాయపు పన్ను రిటర్న్ను సమర్పించినట్లయితే దయచేసి దానిని జాగ్రత్తగా చదవండి. ఆదాయ పన్ను రిటర్న్ నింపడం ప్రమాద మరణాలలో సహాయపడుతుంది అండ్ పరిహారం. ఆదాయపు పన్ను రిటర్నులు అవసరం. ఒక వ్యక్తి ప్రమాదవశాత్తు మరణిస్తే ఆ వ్యక్తి గత 3 ఏళ్లుగా నిరంతరంగా ఆదాయ పన్ను రిటర్నులు దాఖలు చేస్తూ ఉంటే ఆ వ్యక్తి కుటుంబానికి గత 3 ఏళ్లుగా అతని సగటు వార్షిక ఆదాయానికి 10 రెట్లు మొత్తాన్ని ప్రభుత్వం ఇవ్వాలి. అవును, ఇది విని మీరు ఆశ్చర్యపోవచ్చు, కానీ ఇది ఖచ్చితంగా సరైనదే. మరియు ప్రభుత్వ నియామకాలు ఉంటాయి. ఉదాహరణకు, ఒకరి వార్షిక ఆదాయము మొదటి, 2వ మరియు 3వ సంవత్సరం 4, 5 మరియు 6 లక్షలు. కాబట్టి అతను సగటు ఆదాయం 5 లక్షల రూపాయలకు 10 రెట్లు అంటే 50 లక్షల రూపాయలు ఆ వ్యక్తి కుటుంబానికి ప్రభుత్వం నుంచి డబ్బు పొందే హక్కు ఉంది. సమాచారం లేకపోవడంతో చాలామంది ప్రజలు ప్రభుత్వం నుంచి ఈ క్లెయిమ్ను తీసుకోరు. పోయిన వాని శూన్యాన్ని ఎవరూ పూరించలేరు, కానీ డబ్బు దగ్గర ఉంటే భవిష్యత్తు సాఫీగా సాగుతుంది. వరుసగా 3 సంవత్సరాలు రిటర్నులు దాఖలు చేయకపోతే ఆ కుటుంబానికి డబ్బు రాదని కాదు, కానీ అలాంటి సందర్భంలో ప్రభుత్వం 1,50,000 చెల్లించకుండా తప్పించుకుంటుంది. మరణించిన వ్యక్తి తన కుటుంబానికి నిత్యం సంపాదిస్తున్నాడని మరియు అతన్ని జీవించి ఉంటే అతను తన కుటుంబానికి రాబోయే 10 ఏళ్లలో తన కుటుంబానికి ప్రస్తుత ఆదాయం కంటే 10 రెట్లు సంపాదించి ఉంటాడని నమ్ముతారు. సబ్ సర్వీస్ వ్యక్తులు మరియు రెగ్యులర్ ఆర్జన చేసేవారు ఉన్నారు, కానీ చాలామంది రిటర్నులు దాఖలు చేయరు. దీని కారణంగా వారు ఈ విధంగా పొందిన ప్రయోజనాల్లో పాల్గొనలేరు. ఇప్పుడు మరో సమాచారం తెలుసుకుందాం. ఎన్నికల విధుల నుంచి వెనక్కి వచ్చిన తహసీల్దార్లకు అంతకుముందు పనిచేసిన మండలం, నియోజకవర్గం, సొంత రెవెన్యూ డివిజన్ పరిధిలో పోస్టింగ్ ఇవ్వొద్దని రెవెన్యూ శాఖ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు తీసుకోవాల్సిన చర్యలపై పలు మార్గదర్శకాలు విడుదల చేసింది. తహసీల్దార్లకు పోస్టింగ్లు ఇచ్చే క్రమంలో అవసరమైన స్థానాలు లేకుంటే ఉమ్మడి జిల్లా ప్రాతిపదికన ఇవ్వాలని తెలిపింది. ఇందుకోసం 2 జిల్లాల కలెక్టర్లు, పూర్వ జిల్లా డిఆర్ఓతో కమిటీని ఏర్పాటు చేసింది. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి,
లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.